మిత్రులారా, వాస్తవంగా మన జవహర్ నగర్ లో ఈ దేవేంద్ర మస్జిద్ దగ్గర జవహర్ నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ మరియు ప్రగతిశీల మహిళా సంఘం POW విముక్తి ఆధ్వర్యంలో 116వ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ప్రధానంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి మన జవహర్ నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ వారే ప్రధానంగా సహకరించారు, ముందుకొచ్చారు. ఈ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా ఇరాన్ మీద, పశ్చిమ ఆసియా దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మహిళల మీద జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తి చూపాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ, ఎవరు ఎత్తి చూపినా చూపకపోయినా జవహర్ నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అంటే మత సామరస్యానికి, లౌకికవాదానికి, ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగ నిర్మాణ సూత్రాలకు, వ్యవస్థకు కట్టుబడి పనిచేస్తున్నది. కాబట్టి ఈరోజు ఆ సూత్రాలను ఆధారం చేసుకొని ప్రపంచ శాంతి కొరకు మనం అంతా ఐక్యమవుదాము. ప్రపంచ శాంతి కొరకు ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్నా, ఏ మతం వారైనా, ఏ కులం వారైనా సరే, ఏ ప్రాంతం వారైనా సరే, ఏ దేశాల వారైనా సరే ప్రపంచ శాంతిని కోరుకోవాలా. ప్రపంచ ప్రజలు ఐక్యంగా ఉండాలా. ప్రపంచ ప్రజల అభివృద్ధి నిజమైన అభివృద్ధిగా ఉండాలా. ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందితేనే మనలాంటి భారతదేశం కూడా అభివృద్ధి చెందుతున్న ఆశిస్తూ జవహర్ నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఇరాన్ మీద జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ సభను ఏర్పాటు చేశాయి. అందులో భాగంగానే ప్రగతిశీల మహిళా సంఘం కూడా ఒక స్పష్టంగా చెప్తుంది, మహిళల మీద జరుగుతున్న దోపిడీ, పీడన, అణచివేత, వివక్షత ఏదైతే దుర్మార్గాలు ఉన్నాయో వాటన్నిటికీ వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నదని గుర్తు చేస్తూ ఉంది. నేను ముస్లిం మహిళలకు లేదా మన ముస్లిం సోదరులకు నేను చెప్పలేను, కానీ మన రషీద్ అయితే క్లుప్తంగా విషయాలైతే మీకు చెప్పిండు, అందజేసిండు. కానీ ఇప్పుడు కూడా ఒక విషయం గుర్తు చేస్తున్నాం, స్త్రీల సమస్యల గురించి మాట్లాడాలంటే స్త్రీలు ఎదుర్కొనే హింసల గురించి మాట్లాడాలి. ఆ హింస ఎలా ఉంటుంది అంటే ఇంట బయట దాన్ని మనం వర్ణించలేము, చెప్పలేము. అది భరించే స్త్రీలకు మాత్రమే తెలుస్తుంది ఎంత హింసను మనం భరిస్తున్నాము అనేది. వాళ్ళు చెప్పితే తప్ప మనకు సాధ్యం కాదు. అలా చెప్పుకోవడానికి, చర్చించడానికి అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం ఒక వేదికను ఏర్పాటు చేస్తుంది. అదే ఈ వేదిక. కాబట్టి మన మహిళలు ఏమనుకుంటున్నారు, మన సోదరులు ఏమనుకుంటున్నారు, అదేదో మహిళల సభగానే చూస్తున్నారు. ఇది మహిళల సభ కాదు. మహిళలు ఆ రోజు కూర్చొని వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద చర్చిస్తారు. చర్చిస్తే ఇలాంటి సమస్య మళ్ళా నెక్స్ట్ సంవత్సరం రావద్దు, తర్వాత సంవత్సరం రావద్దు, మనం వీటి పరిష్కారం కోసం మాట్లాడదాము, చేద్దాము, అవసరంతో పోరాడదాము, రోడ్ల మీదకి వద్దాము, సంఘీభావం తెలుపుదాము, అన్ని వర్గాల ప్రజలతో కలిసి పనిచేద్దామని చెప్పడమే మహిళా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, మీ మీద జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, దోపిడీ, పీడన ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి వ్యతిరేకంగా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల మహిళలు సంఘటితంగా తమ హక్కుల కోసం, తమ సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తి నిర్ణయించే రోజే ఈ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా ఇరాన్ ప్రజలకు అండగా ప్రపంచ శాంతి కోసం జవహర్ నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ప్రగతిశీల మహిళా సంఘం పాటుపడుతుందని, దానికోసం అవసరం వస్తే జవహర్ నగర్ లో ఉన్న మిగతా రాజకీయ పార్టీలను ప్రజా సంఘం కలుపుకొని ఇరాన్ కు మద్దతుగా ఇజ్రాయెల్, అమెరికా సామ్రాజ్యవాదాలు చేస్తున్న ఆధిపత్య సామ్రాజ్య దురహంకార దాడులను తీవ్రంగా ఖండిస్తూ మన అవసరం వస్తే ఒక పెద్ద ఎత్తున ప్రదర్శన జవహర్ నగర్ లో పెట్టాల్సిన అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ ఆ దిశగా మనం అంతా ప్రయాణం చేద్దాం. ఆ ప్రదర్శనలో మహిళల అగ్రభాగానే ఉండాలి, ముస్లిం కమిటీ దానికి నాయకత్వం వహించాలి. ముస్లిం సమాజాన్ని, జవహర్ నగర్ ప్రజలందరూ కూడా సమీకరించి ఈ యొక్క పోరాటాన్ని కొనసాగించాల్సిందిగా అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మిత్రులారా.